హయోస్ ఇక్కడ ఈ క్రో గారు ఇలా రెక్కలు పెట్టుకుని ఉన్నారు కదండి. ఎక్కువగా వింటర్ సీజన్‌లో సూర్యునికి ఎదురుగా ఎక్కడన్నా స్నానం చేసుకొని ఇలా సూర్యుని సంక్షోభంలో సూర్యుని ఆ సన్ రైజెస్ పడేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి స్నానం చేసుకొని ఇలా రెక్కలు ఆరబెట్టుకుంటాయండి ఈ క్రోసు. ఆ వింగ్స్ అండ్ బాగా క్లీన్ చేసుకుంటాయండి ఆ వింగ్స్‌ని కూడా. అయితే ఇక్కడ చూసారు కదండి ఈ క్రో గారు ఇక్కడ ఫుడ్ ఉందని మన నైబరు చెట్టు అండి, టేక్ చెట్టు. ఈ చెట్టు వద్ద ఉన్నారండి. మన ఇంటి పక్కనేనండి మా నైబరు టేక్ చెట్టు. ఈ క్రోస్ అండి చాలా అసలు ఎంత ప్రేమగా ఉంటాయంటే విచక్షణ జ్ఞానం, బుద్ధి అన్నీ ఉన్న, ఎంతో మెచ్యూర్డ్‌గా ఉన్న, ఎంతో తెలివి ఇంటెలిజెన్సీగా ఉన్న మన మనుషులకి ఇంత ప్రేమ ఉండదండి. ఒకరి పట్ల ఒకరం ఏదో టైంలో చిరాకు పరాగ్గా ఉంటామండి. క్రోస్ నెవర్ డూ ఇట్ అండి. ఎప్పుడు అలా చేయవండి. ఎప్పుడు చూసినా ఎంతో లవ్లీగా ఈ పెయిర్ క్రోస్ ముఖ్యంగా చూడండి. పెయిర్ క్రో అప్పుడే వచ్చేసారండి. ఇంకా నేను చెప్పకముందే ఇప్పుడు ఈమెను టచ్ చేసేసి వేరే అదే నేరేడు చెట్టు పక్కన ఉందండి మనకి ఈ చెట్టుకి ఆపోజిట్గా. అక్కడికి రమ్మని టచ్ చేసి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఈమె కూడా అక్కడికే వెళ్ళిపోతారండి. చూసారు కదండి ఇంత ప్రేమగా ఈ క్రోస్ ఉండడం నేను చూస్తున్నానండి. మనం కూడా ఇలానే ప్రేమగా మన నైబర్స్ పట్ల కూడా మనం ఉంటే అంటే మనలో స్మైలు, చిరునవ్వు ఎదుటి వరకు బాగుంటుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.